January 6th. సార్ మీకు గుర్తుందా సార్? చెప్పి చెప్పి ఎక్కింది నాకు. తర్వాత న్యాచురల్ ఏమైంది, అన్ని న్యాచురల్లీ ఉంటాయి నా దాంట్లో. January 6th మా పెద్ద పాప పుట్టింది. ఇక దాంతో కనెక్టింగ్ ఇప్పటికీ అది ఏడుస్తుంటది. మీ మ్యారేజ్ డే రోజు మేము అదే దాన్నే సింబాలిక్ గా ఆ రోజే పెళ్లి చేసుకున్నాం, కలిసిన రోజే. అదే రోజు హనీ పుట్టింది, మా ఆత్మజ పుట్టింది. ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుంది డెఫినెట్ గా. ఇప్పుడు అది ఏడుస్తుంది. ఇప్పుడు మీ ఫస్ట్ నా బర్త్డే నా మీ మ్యారేజ్ డే ఆ రోజు ఎక్కువ మాకే నేను పుట్టింది కూడా మీ పెళ్లిలో కలిసిపోయింది అని అనుకుంటున్నాను. మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్ గా ఇది ఉంటుంది. ఎప్పుడు నేను ఇట్లా వెళ్ళిపోయి చేసుకోవాలి, మీతో ఉండొద్దు అని అంటారు. ఎందుకంటే అంత మాకే ఎక్కువ అప్లాజ్ ఉంటుంది కదా. సరే నువ్వు కూడా మాలాగా పబ్లిక్ లైఫ్ లోకి వచ్చి చేయమని మేము అంటాం. అట్లా మా చూస్తే దాని ఫోటో కొంచెం అటు పక్కన వేసి హనీ పుట్టినరోజు శుభాకాంక్షలు అని పెడతారు. మాకే ఇద్దరి మొత్తం మ్యారేజ్ డే అని పెద్ద అట్లా బాగా గుర్తు. మా మేము కలిసిన రోజే పెళ్లి రోజే మా హనీ కూడా పుట్టడం అనేది, అది కూడా ఉగాది లెక్కనే కలిసి వచ్చింది. నిజంగా అది మామూలు విషయం కాదు. మీరు ప్రపోజ్ చేసుకున్న రోజు, మీరు కలిసిన రోజు మ్యారేజ్ డే అండ్ ఆల్సో పాప బర్త్డే. మ్యామ్ అయితే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, 4 years జర్నీ తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. ఎలా అనిపించింది అప్పుడు ఆ లైఫ్? బిఫోర్ ఆ 4 years లైఫ్ ఎలా అనిపించింది? ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి అన్నిటికీ కమిట్ అయ్యి చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి భరించాల్సి వచ్చింది. భరించాల్సి వచ్చింది. ఓకే. కొన్ని అంటే ఎటు కూడా సపోర్ట్ ఉండదు కదా అంతా. ఇప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ ఒప్పుకున్నప్పటికీ వాళ్ళు మనకి అంత సెక్యూర్గా, ఇక్కడ సిటీలో ఉన్నాం కదా ఇద్దరము, ఇక్కడే ఉన్నాం అనమాట, అంత సెక్యూరిటీ లేదనమాట. ఇటు మమ్మీ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేది, డాడీకి అసలు ఇష్టం లేదు. సో డాడీ 8 years వరకు మాట్లాడలేదు నాతో. ఆ తర్వాత ఆయన తన గురించి అంటే సోషల్ యాక్టివిటీస్లో, పొలిటికల్గా అన్నిట్లో బాగా ప్రజల తరఫున తన సమస్యల మీద, ప్రజా సమస్యల పైన మాట్లాడడం, పోరాటం చేయడం, సోషల్ మూమెంట్ లో ఉన్నారు. సో అట్లా ఇష్టపడ్డారు. తర్వాత అంటే ఇది ఎలా జరిగింది సార్? అంటే MCA నుంచి LLB చేశారు, ఈ సడన్ గా ఈ టర్న్ అనేది ఎలా తీసుకున్నారు? వాస్తవానికి 99లో సూర్యాపేట నుంచి కంటెస్ట్ కొరకు ఒక ప్రయత్నం జరిగింది. అటు తర్వాత నేను MCA జాయిన్ అయినా. ఆ మోటివ్ ఉంది, ఆ మోటివ్ నడుస్తూనే ఉంది. బట్ అప్పటికి అది స్టాప్ అయింది. 5 years ఒకసారి కదా. 2004 వరకు ఏమైంది, నేను వచ్చి మనం చేసుకోకంటే ముందే ఈ కాచిగూడ హాస్టల్లో నేను ఉండడము, అక్కడ ఈ సోషల్ మూమెంట్స్ ఇవన్నీ కొంచెం ఇంపాక్ట్ ఉంది. ఆ నుంచి ఇటువైపు టర్న్ కావాలనే ఆలోచనతోనే నేను సూర్యాపేట పోయి మళ్ళీ అక్కడే ఉండి అక్కడి నుంచే పాలిటిక్స్ లేకపోతే ఇతరత్ర చేయాలనే ఆలోచనతో ఉన్న తర్వాత తనను చేసుకున్న తర్వాత నేను తనతో ఉండాల్సిన సందర్భం వచ్చింది. ఓకే. సో అట్లా వచ్చి పబ్లిక్ లైఫ్ రావడం. వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళ ఫాదర్ కూడా తనకు కూడా జాబ్ చేయడం ఇష్టం లేదు, సర్వీస్ అంటే పబ్లిక్ సర్వీస్లో ఉంటే బాగుంటుంది నా కొడుకు అని అనుకునేటోళ్ళు. ఆయన ఏదొచ్చినా ఇది SI ఏదో వస్తే కూడా సెలెక్ట్ అయితే కూడా వద్దు అన్నారు. ఫారెన్ కి కూడా ప్లాన్ చేశారు. ఆఫ్టర్ MCA అమెరికాకి వెళ్ళి MS చేసి అక్కడ సెటిల్ అవుదాము, లేకపోతే అక్కడ స్టడీస్ చేసి మళ్ళీ రిటర్న్ వద్దాము, ఇలాంటి ప్లానింగ్స్ ఉండే. కానీ అవి ఈమె కూడా చెప్పేటోళ్ళు. అయితే మా డాడీకి ఇష్టం లేదని కాదు, కానీ ఇక కొన్ని ఇటు నేను మోటివ్ కావడానికి కొన్ని ఇంటర్నల్గా ఇక్కడ ఉన్న అంశాలు నాకు తోడ్పాటును అందించడం, పబ్లిక్ లైఫ్కి వచ్చిన పబ్లిక్ లైఫ్ నుంచి ఈ మాలమానాడు ఆర్గనైజేషన్ పెట్టడం,